నుంచి శ్రీమణి గారు వచ్చారు. వారి ప్రోడక్ట్స్ వచ్చేసి నేచర్ పథ్, అంటే ప్రకృతి దారిలో నడవడం. పథ్ అంటే దారి హిందీలో, ఫాలో నేచర్ ట్యాగ్ లైన్ వాళ్ళది. ఎస్ఎస్డిజే ఈకో ప్రోడక్ట్స్ కింద కొన్ని ఈకో ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. అవి ఏంటి, వాటి విశిష్టతలు ఏంటి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో మనకు బేసిక్గా పాతకాలం పద్ధతులే మంచిది అని గుర్తు చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. బట్ కొంతవరకు మనం చాలా అడ్వాన్స్ అయ్యాము. అన్ని అడుగులు వెనక్కి పోకుండా కొంతవరకు అడుగులు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం చేసిన ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ. సో కుంకుడుకాయలే బెస్ట్, బట్ కొంచెం సెకండ్ బెస్ట్ ఆప్షన్ కావాలి అనుకుంటే షాంపూ బార్ అండి. సో ఇందులో మనకి కంప్లీట్ ఏదైతే ఫోమ్ వస్తుందో అది బయోడిగ్రేడబుల్ ఫోమ్, అంటే మన భూమికి హాని చేయదు. కొబ్బరి నూనె నుంచి తీసిన ఫోమ్ అనమాట. ఆ ఫోమ్తో పాటు మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ షాంపూ బార్లో. సో కొన్ని వెరైటీస్ షాంపూస్ చేసాము. నీమ్ అంటే ఇప్పుడు డాండ్రఫ్కి చాలా యాంటీ డాండ్రఫ్ అనేసి మార్కెట్లో చూస్తుంటాం కదా. సో మన పాతకాలం నుంచి తెలిసింది మనకు నీమ్ విల్ హెల్ప్ కదా. సో ఆ నీమ్ షాంపూ బార్ అనమాట డాండ్రఫ్ కోసం స్పెసిఫిక్గా ఫార్ములేట్ చేసింది. అండ్ ఇంకా మన షాంపూ బార్స్ అన్నీ కూడా పీహెచ్ బ్యాలెన్స్డ్, స్కిన్ సేఫ్ అనమాట. సో మన స్కిన్కి పీహెచ్ ఉంటుంది, దానికి దగ్గరగా ఉంటుంది. సో దానివల్ల దీని నుంచి వచ్చే ఫోమ్ కూడా బయోడిగ్రేడబుల్, అంటే బేబీ సోప్స్లో బేబీ ప్రోడక్ట్స్లో వాడతారు కదా, అలాంటి ఫోమ్ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి బేబీ సోప్ లాంటివే, అంటే సింటెడ్ బార్స్ అంటారు, సోప్ ఫ్రీ బార్స్. సో ఆ సోప్ ఫ్రీ బార్స్లో ఇదొక వేరియేషన్ అనమాట. ఇది హ్యాండ్మేడ్ సోప్ ఫ్రీ బార్, హ్యాండ్మేడ్ బేబీ సోప్ అని కూడా అనుకోవచ్చు. సో దీని కాంబినేషన్ వచ్చేసి తుంగగడ్డలు పౌడర్ ప్లస్ ఆరెంజ్ పీల్ పౌడర్, ఆ రెండింటి కాంబినేషన్తో మైల్డ్ ఫోమ్, ఇంకా ఆరో రూట్ పౌడర్ అంటారు, కార్న్ స్టార్చ్, అవి వేసి మోల్డ్ చేసిన షాంపూ బార్ అండి. సో ఇవన్నీ హ్యాండ్మేడ్ కాబట్టి కొంచెం ఎఫర్ట్ ఉంటుంది. ఇది మనము డో టైప్లో మిక్స్ చేసి ప్రెస్ చేసి చేసిన బార్స్ అనమాట. సో కొంచెం ఎక్స్పెన్స్ ఉన్నా కూడా తర్వాత రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. మనకు ఈ pH బ్యాలెన్స్డ్ బేబీ సోప్స్ వాడటం వల్ల మనకు స్లోగా మాయిశ్చరైజర్ అవసరం తగ్గిపోతుంది అనమాట. సో మాయిశ్చరైజర్ అంటే లోషన్స్, వాటిలో అడిషనల్ కెమికల్స్ ఉంటాయి. సో అవన్నీ లేకుండా మ్యాంగో బటర్ అండ్ బీస్ వ్యాక్స్తో చేసిన మాయిశ్చరైజర్ ఇది. సో వీటిలో కొంచెం ఇన్ఫ్యూషన్ అనమాట, శాండల్వుడ్ పౌడరు, పీ ఫ్లవర్స్. నేను ఒక గార్డెనింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి సో ఈ పువ్వులు వీటి గురించి కొంచెం ఐడియా ఉంది. వాటి నాలెడ్జ్తో కొన్ని ఫార్ములేషన్స్ చేశాను అనమాట. అండ్ ఇంకా న్యాచురల్ డియోడ్రెంట్ క్రీమ్, స్ప్రేస్ అవన్నీ అవసరం లేకుండా, ఇప్పుడు పర్ఫ్యూమ్స్ అన్నీ పడట్లేదు అందరికీ. సో ఇది ఒక న్యాచురల్ డియోడ్రెంట్ క్రీమ్. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మీకు ఎవరికి కావాలన్నా కూడా యూ కెన్ వాట్సాప్ అస్ ఆన్ 9030309144. సో మేము స్విగ్గీ మినీస్లో ఉన్నాము ఆన్లైన్లో. మీరు ఎక్కడున్నా, ఇండియా మన భారతదేశంలో ఎక్కడున్నా, ఈవెన్ అబ్రాడ్లో ఉన్నా కూడా మా డెలివరీస్ వెళ్తుంటాయండి. థ్యాంక్ యూ. ప్రకృతికి మన ఆరోగ్యానికి చేటు చేయని అన్ని వస్తువులు ఒకే వేదికలో అందుబాటులో ఉండడం అరుదు. ఆ అరుదైన వేదిక మన సంత. అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ నుంచి వచ్చాను. నా పేరు లక్ష్మి. మేము అమృత నేషనల్ అండి మాది. మా దగ్గర మునగాకు పొడి ఉంటుందండి. డైరెక్ట్గా రైస్లోనే తినొచ్చండి. ఇది చాలా బాగుంటుంది. కళ్ళుప్పున్న కడిగి నీళ్ళ ఎండబెట్టితో దాంతో తయారు చేస్తామండి ఇది. అదేవిధంగా కాకరాయ పొడి కూడా ఉంటుందండి, అది కూడా మంచిగా ఉంటుందండి. అంతేకాకుండా మా దగ్గర తిప్పతీగ పొడి ఉంటుందండి. అందరూ రైస్లో వాటర్లో కలుపుకోవడానికి ఇస్తారండి. మా దగ్గర ప్రత్యేకత వచ్చి ఇది డైరెక్ట్గా రైస్లోనే కలుపుకొని తినొచ్చు అనమాట అండి.
ఎన్నో రకాల వ్యాధులు నయం చేస్తుందండి. వైరల్ ఫీవర్ రాకుండా కాపాడుతుందండి అది. అంతేకాకుండా మా దగ్గర పచ్చళ్ళు కూడా ఉంటాయండి. హోమ్మేడ్ పచ్చళ్ళు ఓన్గా తయారు చేసినవండి ఇవి. మా పంట పొలాల్లో పండిన వంటి కాకరకాయలతోనే చేస్తామండి ఇది. అలాగే చిక్కీలు కూడా ఉంటాయండి మా దగ్గర. ఇవి ఓన్గా తయారు చేస్తామండి. నాణ్యమైన బెల్లంతో తయారు చేస్తామండి. మీకు ఎవరికన్నా కావాలితే తీసుకోవచ్చండి. కోబ్రా పెయిన్ ఆయిల్ కూడా ఉంటుందండి మా దగ్గర. మహాబీరి గింజలు ఉంటాయండి. అదేవిధంగా ఎవరికన్నా కావాలంటే హోల్సేల్గా కూడా మేము ఇస్తామండి. మా నెంబర్ వచ్చేసి 8985233568 నెంబర్కి మీకు ఎవరికన్నా కావాలితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. 89 మా నెంబర్ వచ్చేసి 8985233568 అనే నెంబర్కి కాల్ చేయొచ్చండి. నమస్కారం అండి. విన్నారు కదా, అసలు తిప్పతీగని ఆకును నోట్లో పెట్టుకోవాలంటేనే ఇష్టపడము మనం. అలాంటిది సర్వరోగ నివారణి తిప్పతీగ పొడి, కారపొడిలాగా అన్నంలో కలుపుకొని తినడానికి తయారు చేశారు. మంచి ప్రయత్నం, కొత్త ప్రయత్నం, అందరం ఆదరిద్దాం. ఎందుకంటే సర్వరోగ నివారణ చెప్పాను కదా, ఇది కనుక మనం మన ఇంట్లో వాళ్ళకి తినిపిస్తే రోగాలు అనేటివి లేకుండా ఇంటిని తయారు చేసుకోవచ్చు, దేశాన్ని తయారు చేసుకోవచ్చు. కృతజ్ఞతలు లక్ష్మి. మీకు ఒక మంచి వస్తువుని మా ఇక్కడ సంతకు వచ్చిన వాళ్ళకి అందిస్తున్నందుకు ధన్యవాదాలు.